వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక దారుణం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మొరమళ్లలో ఒక ఆక్వా రైతు అతి కిరాతకంగా హత్య చేశారు. దుండగల కృష్ణరాజును కొట్టి చంపి రాళ్లను కట్టి రొయ్యల చెరువులో పడేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దాట్ల కృష్ణంరాజు కొత్త మురమళ్ల రొయ్యల చెరువు వద్ద హత్యకు గురయ్యారు. రాత్రి సమయం దాటినా కృష్ణంరాజు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రాత్రంతా గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టగా రొయ్యల చెరువులో రాళ్లతో కట్టేసి ఉన్న కృష్ణంరాజు మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హంతకులను గుర్తించే పనిలో ఉన్నారు. హత్యకు గల కారణాలు, దుండగల కోసం కూడా దర్యాప్తు కొనసాగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒక దారుణం జరిగింది. ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మరంమళ్లలో ఒక ఆక్వా రైతును అతి కిరాతకంగా హత్య చేశారు. దుండగల కృష్ణరాజును కొట్టి చంపి రాళ్లను కట్టి రొయ్యల చెరువులో పడేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. దాట్ల కృష్ణంరాజు కొత్త మురముళ్ల రొయ్యల చెరువు వద్ద హత్యకు గురయ్యారు. రాత్రి సమయం దాటినా కృష్ణంరాజు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. రాత్రంతా గాలించినా అతని ఆచూకీ దొరకలేదు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చేపట్టగా రొయ్యల చెరువులో రాళ్లతో కట్టేసి ఉన్న కృష్ణరాజు మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హంతకులను గుర్తించే పనిలో ఉన్నారు. హత్యకు గల కారణాలు, దుండగల కోసం కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాకినాడ నుంచి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి, అసలు ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు? గుడ్ మార్నింగ్ మాధవి. ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురమల్లో ఒక ఆక్వా రైతు దారుణ హత్యకి అయితే గురయ్యారని చెప్పాలి. ఏదైతే కొత్త మురమల్ల రైలు చెరువుల వద్ద దాట్ల కృష్ణరాజు అనే 64 సంవత్సరాల వ్యక్తి పూర్తిగా కూడా రొయ్యల చెరువుల దగ్గర ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అక్కడ 20 ఎకరాల రొయ్యల చెరువు అదంతా కూడా ఆ ప్రాంతం సాగు చేయడానికి ఆ సూపర్వైజర్ గా నియమించుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఏదైతే నిన్న రోజు రాత్రి అయినా సరే ఇంటికి రాకపోవడంతో ఉదయం వెళ్ళడం, ఒకవేళ అవసరం అయితే కనుక ఒక్కొక్కసారి రాత్రులు కూడా అక్కడే ఉండిపోయే పరిస్థితి ఉంటది. అయితే రాత్రి అయినా సరే ఎంత లేట్ అయినా ఇంటికి వచ్చేసి ఆయన రాకపోవడంతో ఎక్కడ చుట్టుపక్కల అందరినీ ఫోన్లు చేసి అడిగి ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నం చేసినా ఎక్కడా దొరకపోవడంతో ప్రస్తుతం పోలీసులకి అయితే ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి నిన్న రాత్రి ఏ సమయంలో ఇక్కడికి వచ్చారు, మళ్ళీ తిరిగి ఇక్కడి నుంచి వెళ్ళారా లేదా అన్నది చూస్తే అక్కడెక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలు పరిశీలన చేస్తే పూలుగా గాలింపు చేపట్టి పూర్తిగా చూస్తే చెరువులోనే ఒక తాడు కనపడడం, ఆ తాడుని ఆసరాగా తీసుకుని తీస్తే కృష్ణరాజు మృతదేహం అయితే గుర్తించడం అయితే జరిగింది. అయితే ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఆర్థికపరమైన అంశాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో ప్రస్తుతం ఎంక్వైరీ నడుస్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతంలో ఈ చెరువుల దగ్గర కృష్ణరాజు కూడా, ఇప్పుడు మృతి చెందినటువంటి కృష్ణరాజు కూడా రొయ్యల చెరువులకు సంబంధించి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. పూర్తిగా అమ్మడం, కొనుగోళ్లు వంటివి చేసే పరిస్థితి కూడా ఉండేది. అయితే అందులో అప్పట్లో కొన్ని ఆర్థిక అవకతవకలు ఏర్పడిన నేపథ్యంలో ఎవరైతే సరుకు ఇచ్చిన వాళ్ళు కూడా కొంత ఒత్తిడికి చేసినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే ప్రాథమికంగా ఈ సమాచారం తెలిసిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఆర్థికపరమైన అంశాల కారణంగానే ఎవరో హత్య చేసి ప్రస్తుతం ఈ చెరువులో రాయి కట్టి పడేయడం అన్నది అతి దారుణంగా హత్య చేయడం, అది తర్వాత రాయితో పైకి
బాడీ తేలకుండా నీటిలో రైలు చెరువులో ఎక్కడైతే తను పనిచేస్తున్నాడో అదే చెరువులో పడేశారంటే కనీసం అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రైలు సాగు చేసే వాళ్ళు కూడా ఎవరో గుర్తించకపోవడం, ఒకవేళ చూసినా మరి తెలియజేయలేదో ఆ పూర్తి విషయాలన్నీ కూడా పోలీసులు అయితే కూకీలు అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఆ ఊర్లో కొద్దిగా పేరుండి ఎప్పటి నుంచో అక్కడే స్థిర నివాసం ఉన్నటువంటి కుటుంబాన్ని పూర్తిగా కూడా ప్రస్తుతం విషణ్ణోదనంలో ఉంది. కృష్ణరాజు మృతదేహాన్ని ప్రస్తుతం పోస్ట్ మార్టానికి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత పూర్తి వివరాలు అయితే తెలియజేస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. అయితే ఈ కుటుంబ సభ్యుల్ని ప్రస్తుతం ఒక్కొక్కరిని ఆరాధిస్తున్నారు. ఎవరైనా శత్రువులు ఉన్నారా లేదా అన్న కోణంలో కూడా ప్రస్తుతం ఒకవైపు ఎంక్వైరీ నడుస్తోంది పరిస్థితి. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఆ మృతదేహాన్ని సాయంత్రం బంధువులకి అందజేస్తామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. మాధవి. రైట్, థ్యాంక్ యూ వర్మ.